పాకిస్తాన్ కి బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరొక బిగ్ షాక్ ఇచ్చింది. సుమారుగా 214 మంది పాక్ సైనికులని బిఎల్ఏ ఆర్మీ హతమార్చింది. అయితే పాక్ సైనికులున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసిన ఘటనతో ఒకసారిగా బిఎల్ఏ పాపులర్ గా మారింది. ఇక యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి 48 గంటల సమయం ఇచ్చింది బిఎల్ఏ. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అల్టిమేటం లైట్ తీసుకుంది పాక్. అయితే పాక్ ప్రభుత్వ నిర్లక్ష్యమే 214 సైనికులకి మృత్యువాత పడింది. బిఎల్ఏ ఆర్మీ వారందరినీ హతమార్చింది. అయితే వారి అల్టిమేటంని పట్టించుకోకపోవడం కారణంగా 214 మంది సైనికులని హతమార్చినట్టు తెలుస్తోంది. పాక్ ఆర్మీకి 48 గంటల సమయం ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఈ యొక్క నిర్ణయం తీసుకొని తెలుస్తోంది. యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇదేది సాధ్యం కాకపోవడంతో ఒక్కసారిగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్లో అత్యధిక భూభాగం బలూచిస్తాన్దే. తమ నుంచే అత్యధికంగా రా మెటీరియల్స్ రిసోర్స్ అన్ని వాడుకొని అత్యధికంగా నిధులు సమకూర్చుకొని తమకు అన్యాయం చేస్తున్నారు తీవ్రంగా అని చెప్పి పాకిస్తాన్ పైన బలూచిస్తాన్ ఎన్నో ఏళ్లుగా నిర్విరామమైనటువంటి ఒక యుద్ధమాన్ని కొనసాగిస్తూనే ఉంది. 1948లో చాలా బలవంతంగా అప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో కలిపేశారు. ఆ తర్వాత నుంచి 2000 సంవత్సరం నుంచి కూడా చాలా నిర్విరామమైనటువంటి పోరాటం కొనసాగిస్తూ అది ఒక తీవ్రవాద రూపంలో కూడా రూపుమాపింది బిఎల్ఏ అనేది. అప్పటి వరకు చాలా స్లోగా సామాజిక ఉద్యమాలు కాస్త ఒకసారిగా రసవత్తరంగా మారాయి. 2000 సంవత్సరం నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైపోయి ఒక తీవ్రవాద సంస్థగా మారిపోయి పాకిస్తాన్ని మట్టుపెట్టడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఎక్కడెక్కడ హడలు పుట్టిస్తున్నారు పాకిస్తాన్ ప్రభుత్వాలకి, పాకిస్తాన్ ఆర్మీకి. ఈ నేపథ్యంలో 2025 మార్చ్ సుమారుగా 12వ తేదీన ఒక ఎక్స్ప్రెస్ క్వెట్టా నుంచి పరేషాన్ వైపు వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేశారు. ఆ సమయంలో సుమారుగా 400 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో 30 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. అందరూ కూడా హతమార్చి ఆ సైనికులు ఏకంగా పెద్ద ఎత్తున బిఎల్ఏ ఆర్మీ అందరినీ హతమార్చడమే కాకుండా తమ డిమాండ్ని పరిష్కరించకపోతే అంటే తమ వద్ద పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఉన్నటువంటి తమ ఖైదీలని విడుదల చేయాలి, చైనా పాకిస్తాన్ తమ భూభాగం వదిలి వెళ్ళిపోవాలి, ఇలా ఈ డిమాండ్ని కనుక పరిష్కరించకపోతే అందరినీ హతమారుస్తామంటే అల్టిమేటం జారీ చేసింది. ఆ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ కూడా మేము అంతా హైజాక్ ని పూర్తి చేస్తాం, సంపూర్ణం చేస్తాం, ఎవరు కూడా వారి ఆధీనం లేరు, అందరూ కూడా తిరిగి వెనక్కి తీసుకున్నామని చెప్పుకొచ్చింది. కానీ అది మాత్రం అవాస్తవం అంటూ బిఎల్ఏ కొట్టిపారేసింది. బిఎల్ఏ ఒక వర్షం చెప్పుకొచ్చింది, కానీ పాకిస్తాన్ ఆర్మీ మరో వర్షంగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు 48 గంటల సమయం దాటిపోయేసరికి ఏం చేయలేక తమ డిమాండ్ని అల్టిమేట్ని పట్టించుకోకపోయేసరికి బిఎల్ఏ బిగ్ షాక్ ఇచ్చింది. 214 మంది తమ ఆదినటువంటి సైనికులని హతమార్చింది బిఎల్ఏ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సచిన్ అందిస్తారు. సచిన్, సో ఏంటి పాకిస్తాన్ బలూచిస్తాన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ నుంచి ఈ రోజు వరకు కూడా రోజుకో బిగ్ ట్విస్ట్ మనం వింటూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో 214 సైనికులని ఎలా హతమార్చారు, బిఎల్ఏ ఇప్పుడు ఏం చెప్పబోతోంది, ఏం చేయబోతోంది, దానికి పాక్ ఆర్మీ ఎలా కట్టుదిట్టంగా వారిని చెక్ పెట్టబోతోంది? ఇక్కడ క్లియర్ కట్ గా ఒకటే చెప్పుకోవాలి మనోజ్, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ 48 గంటల డెడ్ లైన్ విధించింది. ఇన్ఫాక్ట్ నిన్నటితో 72 గంటలు ముగిసింది. మొదటి నుంచి ఒకటే చెబుతోంది బిఎల్ఏ. ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేయడం జరుగుతోంది. ఏముంది, మొదటి రోజు ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి మేము చేస్తామని చెప్పిన తర్వాత ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత 48 గంటల డెడ్ లైన్ తో ఇంకొక లెటర్ ని రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక లెటర్ రిలీజ్ చేస్తుంది. బట్ రెండో లెటర్లో మాత్రం చాలా కీలకమైన అంశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. దాంట్లో ఏమున్నాయి, 214 మంది మా చెరలో ఉన్నారు. దాంట్లో ఇటు పారామిలిటరీ ఉంది, మిలిటరీ ఉంది, దాంతో పాటు ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ దీనికి కౌంటర్ గా పాకిస్తాన్ ఏం చెప్పింది, మేము కాపాడేస్తాం, దాదాపు 198 ఒక లెక్కతో చెప్పుకొచ్చింది, ఎంతమందిని కాపాడేస్తామంటే చెప్పింది. అయితే ఆ లెక్కకు సంబంధించిన కౌంటర్ గా మళ్ళీ ఇంకొక లెటర్ రిలీజ్ చేస్తుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఏమంది, పాకిస్తాన్ కాపాడింది కాదది, మేము వదిలిపెట్టేస్తాం, యుద్ధ నీతికి కట్టుబడి ఉన్నాం కాబట్టి వాళ్ళని విడిచిపెట్టేస్తాం, ఆ నేపథ్యంలో వదిలేస్తామంటారు. కానీ ఇప్పుడు 214 మంది తమ చెరలోనే ఉన్నారంటూ ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చింది. లేదు మేము విడిపించేస్తామంటూ పాకిస్తాన్ ఆర్మీ చెబుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ వర్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికర అంశం అని చెప్పుకోవాలి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకటే చెప్పింది, డెడ్ లైన్ విధించాం, ఎటువంటి మిలిటరీ ఆపరేషన్స్ మీరు చేపట్టద్దు అంటూ చెప్పుకొచ్చింది. కానీ పాకిస్తాన్ వినలేదు. ఇంకొక అంశం తెర మీదకి వచ్చిందంటే కనుక చైనాకి సంబంధించి స్లీపెక్ క్యారిడోర్ ఉంది కాబట్టి ఇంకొక అంశం చాలా విస్తృతంగా తెర మీదకి వచ్చింది. చైనా కూడా రంగంలోకి దిగింది. ఒకవేళ మీ వల్ల కాకపోతే మాకు వదిలేయండి, నేను చూసుకుంటా బలూచ్ ఆర్మీ సంగతి అని ఒక అంశం ప్రచారంకి వచ్చినప్పుడు
పాకిస్తాన్ కాస్త జంకిందనే ఒక విషయం కూడా చర్చకు వచ్చింది. అంటే సచిన్ ఏదేమైనా కూడా ఎన్ని వార్తలు వచ్చినా ఏం చేసినా కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. బిఎల్ఏని చైనా కొంత హెచ్చరించింది. పాకిస్తాన్ ఏకంగా బిఎల్ఏని మొత్తం హతమార్చి తమ దగ్గర ఉన్నటువంటి బందీలని, ప్రయాణికులని, సైనికులను వెనక్కి విడిపించామని చెప్పుకొచ్చింది. కానీ బిఎల్ఏ మాత్రం అటువంటిది ఏది జరగలేదని కొట్టిపారేసింది. ఇప్పుడు 48 గంటల డెడ్లైన్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో 214 మంది సైనికులని హతమార్చడం అనే దానికంటే కూడా ఒక మారణకాండని సృష్టించారన్న ఎటువంటి అతిశయోక్తి లేదు. సో అటువంటి మరణకాండను సృష్టించిన బిఎల్ఏ పైన పాకిస్తాన్ ఆర్మీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతోంది? ఇప్పుడు బిఎల్ఏ అటు డిమాండ్స్ పరిష్కారం కాలేదు, అదేవిధంగా మరణకాండ సృష్టించింది. ఈ నేపథ్యం నెక్స్ట్ మూవ్ ఏంటి? బిఎల్ఏ ఏం చేయబోతోంది? తమ భూభాగాన్ని రక్షించుకోవడంలో బిఎల్ఏ నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి? ఇన్ఫాక్ట్ నిన్నే చెప్పుకొచ్చింది, ఇక్కడితో మాది ఆగిపోదు, పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా మా దాడులు కొనసాగుతాయంటూ నిన్నే చెప్పుకొచ్చిన ఆ కథనాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇటు మిగిలిన రావల్పిండి కావచ్చు, లేకపోతే మిగిలిన ప్రాంతాలకు తమ దాడులను విస్తృతం చేస్తా ఉంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. ఎందుకంటే మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళు చెబుతోంది ఏంటంటే కనుక మేము యుద్ధనీతి కట్టుబడి మహిళల్ని, వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని వదిలిపెట్టేస్తాం, కానీ మా మీద మీరు కక్ష తీర్చుకోలేక మా బలూచిస్తాన్లో ఉన్న మా మహిళల మీద అత్యాచారానికి పాల్పడుతున్నారు, సామాన్య పౌరులను మీరు చంపేస్తున్నారు, ఇటు మా మీద దాడి చేయలేక, మమ్మల్ని తట్టుకోలేక, మా దాడిని ఎదుర్కోలేక, మా సైన్యాన్ని మీరు ఎదిరించలేక. ఎందుకంటే వీళ్ళు ఒక్కరే కాదు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే, ఎందుకంటే అక్కడ ఇన్నాళ్ళు విడివిడిగా ఉన్న గ్రూపులన్నీ ఇప్పుడు ఒకటయ్యాయి. విడివిడిగా ఉన్న గ్రూపులన్నీ ఒకటైన తర్వాత ఒక స్ట్రాంగ్ ఆర్మీగా ఏర్పడిపోయారు. దాదాపుగా 44%, మీరు అన్నట్టుగా 44% ఉన్నారు. ఈ 44%లో చాలా మంది విద్యావంతులు ఉన్నారు. దాంతో పాటు వీళ్ళందరూ కూడా మీరు వాళ్ళ ప్రొఫైల్స్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ ఆ గాఢత కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే కనుక ఇక్కడతో వదిలిపెట్టాం మేము, ఎందుకంటే మీకు ఇచ్చిన కండిషన్స్, మీకు ఇచ్చిన వాళ్ళు ఏమంటారు ఒకటి, మీ చెరలో ఉన్న మా ఉద్యమకారుల్ని విడిచిపెట్టేసండి, దాంతోపాటు మా రాజకీయ నాయకులను విడిచిపెట్టండి, అలాగే మా బలూచిస్తాన్లో అదృష్టం అయిపోయిన వాళ్ళు మీ దగ్గర ఉన్నారనే సంవత్సరం మా దగ్గర ఉంది, వాళ్ళని విడిచిపెట్టేయండి. అలా విడిచిపెట్టేసి ఉండుంటే కనుక బహుశా ఇంతవరకు వచ్చుండేది కాదేమో. కానీ పాకిస్తాన్ వ్యూ ఏంటనేది ఎక్కడ క్లారిటీగా చెప్పట్లేదు. ఇంకొక అంశాలు కూడా ఇక్కడ కౌంటర్ గా తెర మీద తీసుకొస్తోంది. పాకిస్తాన్ ఒకటే చెప్పింది, మీరు ప్రభుత్వం నిజమే అనుకుంటే, ఫర్ సపోజ్ మీరు నిజం అనుకుంటే కనుక అక్కడ ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు కదా, వాళ్ళని పంపించండి, లేకపోతే కొన్ని మీడియా హౌసెస్ ని పంపించండి, యుద్ధ భూమికి పంపించండి, వాళ్ళు నిజంగా బయటకు చెప్తానని చెప్పి. సో ఇక్కడ పాకిస్తాన్ చెబుతున్న వర్షన్ అబద్ధం, పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలు కూడా అబద్ధం. ఇవన్నీ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీదే చెబుతోంది. పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటున్నవన్నీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్ అని చెబుతోంది. అంటే ఎవరినైతే కాపాడబడుతుందో మీరు కాపాడింది కాదు, మేము విడిచిపెట్టేస్తే మీరు కాపాడిందని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కాదు. దాంతో పాటు పాకిస్తాన్ 33 మంది మా మిలిటెంట్స్ ని చంపేస్తుందంటుంది, కానీ కాదు 20 మంది అంటే కూడా ఇది బలూచ్ లిబరేషన్ ఆర్మీ క్రితం లేఖలో ప్రస్తావించింది. మా అమరులు అంటే వాళ్ళు ఏమంటున్నారు కనుక అమరుడే మా వారికి నివాళులు తీసుకుంటున్నాం. అంటే ఇది ఇంకా ఎంతటి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది? బిఎల్ఏ వర్సెస్ పాక్ ఆర్మీగా ఇంకేదైనా తీవ్ర రూపం దాలిస్తే బలూచిస్తాన్ సామాన్య ప్రజల పరిస్థితి కానివ్వండి, పాకిస్తాన్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది? అఫ్కోర్స్ ఇది కేవలం పాకిస్తాన్ కి బలూచిస్తాన్ కి మాత్రమే పరిమిత అంశంగా ఇది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ వర్షన్ తెలియాలి. మొట్టమొదటిగా మనోజ్, పాకిస్తాన్ వర్షన్ తెలియాలి. అంటే పాకిస్తాన్ కి సంబంధించి ఈ 214 మంది క్లెయిమ్ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు 214 మంది చెప్తున్నారు కాబట్టి ఆ లిస్టు బయటకు వచ్చిన తర్వాత లేదు వీళ్ళు బతికే ఉన్నారు, ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అబద్ధం చెప్తుందని చెప్పి ఒక లిస్టు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఈ మరణించిన వాళ్ళకి సంబంధించి బలూచిస్తాన్ 214 మందిని ఒక లిస్ట్ అయితే సర్క్యులేట్ అవుతోంది, ఒక నోట్ అల్టిమేటం సర్క్యులేట్ అవుతుంది. అట్ సేమ్ టైం లిస్ట్ 217 మందికి 14 మందికి సంబంధించి ఆ లిస్ట్ కూడా సర్క్యులేషన్ లో ఉంది. బలూచిస్తాన్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో కానివ్వండి, కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఆ లిస్ట్ ని విడుదల చేస్తోంది. సో దీని రియాక్షన్ ఎలా ఉండొచ్చు? ఫైనల్ గా కంక్లూడ్ చేయాలంటే ఏం చెప్తారు? అదే నేను అంటున్నాను. ఎందుకంటే కనుక 214 మందికి సంబంధించి ఎవరి క్లెయిమ్స్ వాళ్ళు, ఎక్కడ కూడా ఒక న్యూట్రల్ వర్షన్ అయితే ఎక్కడ వినిపించలేదు. ఫస్ట్ మనోజ్, దీని మీద పాకిస్తాన్ అనే వర్షన్ ఇప్పుడు క్లారిటీ రావాల్సింది. ఈ 214 మంది మరణించారని ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అఫ్కోర్స్ చాలా లిస్ట్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ట్రైన్ లో ఉన్న బలూచ్లకు సంబంధించి లిస్ట్ రిలీజ్ చేస్తుంది. దాంతోపాటు వీళ్ళందరికీ సంబంధించి కొన్ని లిస్టులు అయితే ప్రచారం ఉన్నాయంటే ఎవరి వర్షన్ వాళ్ళది. సో ఇక్కడ కౌంటర్ వర్షన్ లో ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనేది, ఎందుకంటే ఇక్కడ మనం చూసాం ఎప్పుడైతే పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుందో మేము కాపాడుతుందని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాని కౌంటర్ గా లేదు అని చెప్పి కౌంటర్ ఇచ్చింది. సో కౌంటర్ వర్షన్ మనకు అర్థమైంది. సో అటువంటి కౌంటర్ వర్షన్ కనుక ఇప్పుడు తెర మీదకి వస్తే అప్పుడు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడతో ఆగే అంశాలు కనిపించట్లేదు. ఒకవేళ ఇప్పుడు చైనా ఎంటర్ అవుతుందా, ఎందుకంటే అక్కడ ప్రాజెక్ట్ బలూచ్ సంబంధించింది కాబట్టి ప్రస్తుతం ఇది చాలా క్యాలిక్యులేటివ్ మూవ్ అని చెప్పుకోవాలి. చూద్దాం ప్రపంచ వ్యాప్తంగా ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా, గ్లోబల్ లెవెల్ ఏమైనా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది అనేది వేచి రాసింది. రైట్ సచిన్. సో పాకిస్తాన్ వర్సెస్ బలూచిస్తాన్ గా ఇంకా రోజు రోజుకి యుద్ధం పెరుగుతూనే ఉంది. ఏకంగా ఈరోజు బలూచిస్తాన్ ఒక మరణం
అనేది మనం చెప్పలేం, ఒక దుర్మార్గం మనం చెప్పలేం, ఏకంగా మరణకాండ అని అతిశయోక్తి ఆ పదం కూడా చాలా తక్కువ అవుతుందేమో. 214 మంది సైనికులను హతమార్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని అంటే ఎంతటి స్థాయిలో పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించి అర్థం చేసుకోవాలి. ఇంతకీ చాలా మంది కొంత అనుమానం అయితే ఉంది, బలూచిస్తాన్ అంటే ఏంటి అనేది. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ భూభాగంలో ఒక భాగంగానే ఉంది. 40% వరకు కూడా పాకిస్తాన్ భూభాగంలో బలూచిస్తాన్ అనే ప్రాంతమే ఉంది. అయితే బలూచిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఆ రిసోర్సెస్ ని వినియోగించి అభివృద్ధిగా పాకిస్తాన్ ముందుకెళ్తోంది, కానీ బలూచిస్తాన్ని పట్టించుకోవడం లేదు. బలూచిస్తాన్ని పూర్తిగా కూడా కేవలం స్లేవ్స్ లా చూస్తుందనేది బలూచిస్తాన్ భావించింది. 1947లో పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చిన విషయం మీకు తెలిసిందైతే 1948లో పాకిస్తాన్ బలూచిస్తాన్ని పూర్తిగా ఆక్రమించేసుకుంది. ఆ తర్వాత నుంచి కొంత ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. విడుదల చేయాలి, ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ అది 2000వ సంవత్సరం వచ్చేసరికల్లా బలూచిస్తాన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వేర్పాటువాదులు చాలా తీవ్ర రూపం దాల్చి తీవ్రవాదులుగా మారిపోయి పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించేశారు. ఏ స్థాయిలో అంటే ఇక్కడ చూడండి, 214 మందిని హతమార్చారు అని అంటే అదే స్థాయిలో యుద్ధం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది రోజు రోజుకు మరింత రెట్టింపు అవుతోంది. మొన్నటికి మన జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేశారు. ఆ హైజాక్ చేసిన దాంట్లో చాలా మందిని హతమార్చారు. ఇప్పుడు కూడా 214 మంది సైనికులని హతమార్చారు, ఒక మరణకాండని సృష్టించారు. అయితే బలూచిస్తాన్ని కంట్రోల్ చేయడం పాకిస్తాన్ సరిపోకపోతే, పాకిస్తాన్ బలం సరిపోకపోతే మేము కూడా రంగంలోకి దిగుతామంటూ చైనా చెప్తోంది. కానీ చైనా, పాకిస్తాన్, బలూచిస్తాన్ ఈ యుద్ధమే కనుకే కొనసాగినట్టయితే డెఫినెట్గా చాలా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. మరి బలూచిస్తాన్ ఇప్పుడు వారు చెప్తున్న ప్రకారంగా 214 మంది పాక్ సైనికులని హతమార్చామని చెప్పిన నేపథ్యంలో పాక్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఒకసారి బలూచిస్తాన్ తమ యొక్క డిమాండ్లకు సంబంధించి, బలూచిస్తాన్ ఆర్మీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఒక వీడియోని విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల వీడియో వైరల్గా మారింది. ఒకసారి మీరు ఆర్టీవీలో ఆ వీడియోని కూడా చూడండి. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages, but now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves